మండలంలో నూతన పోలీస్ స్టేషన్ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో 15 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. అలాగే నర్సాపూర్ నుండి రేకల్దేవ్పల్లి వరకు 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను శాల్వాతో సన్మానించారు. ఎలిగేడు మండలంలో అతి త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నర్సాపూర్ శివపల్లి పిఆర్ రోడ్ నుండి కొట్టాలగాడి లక్ష్మీపల్లెకు 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ. నర్సాపూర్ నుండి రాకెల్దేవ్పల్లి వరకు 2 కోట్లతో బీటీ నిర్మాణానికి డిఎంఎఫ్టీ నిధి నుండి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన ఖచ్చితంగా నేను గెలిచినాక మీకు అతి త్వరలోనే ఇది బీటీ రోడ్డు మంజూరు చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ బీటీ రోడ్డు శాంక్షన్ చేసుకున్నాం. ఎలిగేడు పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు కోడ్ చీట్లను ఆగుతామని దాని కోడ్ అయిపోతే కూడా అయిపోయినాక 1.5 మంత్లోనే పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ నూతన పోలీస్ స్టేషన్ ఎలిగేడు మండలం ఏర్పాటవుతుంది. దానికి కూడా సంబంధిత హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు కాబట్టి వారికి 15 రోజుల కిందనే లెటర్ ఇవ్వడం జరిగింది. వారు ఆల్రెడీగా రిపోర్ట్ కూడా ఇప్పించుకోవడం జరిగింది. సరే ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కూడా ఈ తేడా వస్తుంది, ఇంకొక తేడా వస్తుంది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారంగా కూడా ఇవాళ ప్రాజెక్టు నీళ్ళు యాక్చువల్గా నీళ్ళు లేకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి వర్షాలు తక్కువ పడ్డాయి. దాంతోపాటు ఏంటంటే కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ తెగిపోవడం, అందులోకెళ్ళి పూర్తిగా నీళ్ళు డ్రై అవ్వడం, లిఫ్ట్ చేస్తానికి కూడా ఎక్కడ వాటర్ లేదు. దాంతో కొంత నీళ్ళ కొరత ఉన్నమాట వాస్తవం. కానీ ఉన్నప్పటికీ కూడా మన ప్రాంత రైతాంగం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు పంటలు ఎండిపోకుండా కాపాడి రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఇవాళ నేనైతే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మీరు ఎవ్వరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తాం. మంచినీటి పైప్ లైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అలంగీర్ మసీదు మూల మలుపు వద్ద గల గత కొన్ని సంవత్సరాలుగా రక్షిత మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో ఆ రోడ్డు మార్గం అంతా బురదమయంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అయితే మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందు వరుసలో ఉన్నారు. నిత్యం తెల్లవారుజామునే వార్డు సందర్శనతో ప్రతి వార్డులో క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ స్పాట్లోనే ఆ సమస్యలకు చెక్ పెడుతున్నారు. మసీదు వద్ద గత కొంతకాలంగా పైప్ లైన్ మరమ్మతులు చేపట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న సమస్య చైర్మన్ దృష్టికి రావడంతో చైర్పర్సన్ గాజుల లక్ష్మి దగ్గరుండి లీకేజీ మరమ్మతుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కొన్ని నెలలుగా వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించడం పట్ల చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లుకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ ఆఫీసులో ఎండాకాలం సందర్భంగా తహసీల్దార్ మసూదన్ రెడ్డి ఆలయ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండలు చాలా ఎక్కువగా వస్తూ ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి వసతి ఇవ్వాలని సంకల్పంతో ఈరోజు సుల్తానాబాద్ తహసీల్దార్ గారు మధు గారు వారి కార్యాలయ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్వారా చల్లటి మినరల్ వాటర్ కార్యాలయం వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తూ ఉన్నాం. అది
చాలా శుభ్రంగా లేదు. ఇంకా ఈరోజు ప్రతిరోజు ఎండలు బాగా ఎక్కువ వస్తాయి. అందువల్ల పబ్లిక్ వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేస్తాము. లేకపోతే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా చర్యలు ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ఎంపీ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. అట్లాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ చర్యలు ఎదుర్కోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ వేసవికాలంలో అత్యంత అవసరం డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా బయటపడడానికి నీళ్ళు ఎక్కువ తీసుకొని కోరుతా ఉన్నాం. చాలా ప్రజలు క్యారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ వాటర్ గంటకు ఒకసారి నీళ్ళు తాగేయాలని అందరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా ఇప్పటికే మార్చి మాసం ఎండలు ఎక్కువగా వచ్చే పరిస్థితి. ఈసారి నాకు డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే ఎండలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంకా మార్చి ఇప్పుడు మొదట్లో ఉన్నాం మనం. ఇంకా ఏప్రిల్, మే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కనుక ఎక్కడెక్కడ ప్రజలు డిహైడ్రేషన్ గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎండిపోతున్న పంటలకు ఎస్ఆర్ఎస్పీ సాగునీరు వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాల్వ శ్రీరాంపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని హుసేన్ మియా వాగు పరివాహక ప్రాంతాల్లో సాగునీరు అందక ఎండిపోతున్న వరి, మొక్కజొన్న పంటలను బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్ పరిశీలించారు. ఎన్నికల ముందు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి రైతులను నిలువునా ముంచిందని ఆయన ఆరోపించారు. ఎస్ఆర్ఎస్పీ నీరు రాకపోవడంతో వాగులు, చెరువులు ఎండిపోవడంతో వ్యవసాయ బావుల్లో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, దీంతో పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్ఆర్ఎస్పీ సాగునీరు విడుదల చేయాలని సంపత్ డిమాండ్ చేశారు. చూపియండి, దాని కింద కూడా ఎంత భూగరంగా ఉన్నదో. రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్ఆర్ఎస్పీ కాల్వ నీళ్లు వస్తాయి, మీకు బాధ లేదు, మీరందరూ పంటలు వేసుకోరి అని చెప్తే నమ్మి మోసపోయిన రైతులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం బీడలు వారి పొలాలు ఎండిపోయి, మొక్కజొన్న కంకులు ఎండిపోయి, ఎక్కడ చూసినా కూడా చేన్లలో నీళ్లు లేక రైతులు అరిగోసపడతారు. దీనికి పెట్టుబడి పెట్టి దున్ని అలికి వ్యవస్థ మొత్తం చేసుకున్న తర్వాత ఈ కాలంలో వచ్చిన తర్వాత ఇప్పటికీ నీళ్లు లేక చేస్తుంటే రైతులు ఎంత అరిగోసపడతారో పట్టణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కూడా కనీసానికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించి ఎవరైతే రైతులను మీరు వేసుకోరి, మేము పంటకు మేము ఇలా నీళ్ళు ఇస్తాము అని చెప్పేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి స్పందించాలి. ఎక్కడైతే ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెరువు కట్టలు కానీ వాగులు, ఇక్కడ ఉన్నటువంటి ఇవి మొత్తం అన్ని ఎండిపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్న బావులలో కనీసానికి భూగర్భ జలాలలో కూడా నీళ్లు లేక చాలా మంది రైతులు ఇవాళ క్రేన్లు పెట్టుకొని జేసీబీలు పట్టుకొని తవ్వించినా కూడా ఎక్కడ కూడా నీళ్లు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. తర్వాత మీకు రైతులకు నీళ్లు ఇస్తాం, రామరాజ్యాన్ని సృష్టిస్తాం, రైతు రాజ్యాన్ని మేమే చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అరిగోస పడుతున్న రైతులను పట్టించుకోక ఎక్కడో మేడలల్లా కూర్చొని వాళ్ళ కాలం కాదు ఇది. ఇప్పటికైనా కనీసానికి రైతుల కోసం స్పందించాలి. రైతులు ఎప్పుడైతే రోడ్డెక్కి కొట్లాడే సమయాన్ని మీరు తీసుకురాకుర్రి. రైతుల పక్షాన బీజేపీ అనేది 100% కొట్లాడుతుంది.